రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు స్వాగతం. కాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వ కార్యాచరణ ఏంటనే విషయాలపైన కాసేపట్లో స్పష్టత రాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం ముహూర్తంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకొని చర్చించి ఏ విధంగా ఉండాలి, ఇప్పటివరకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, ప్రజల ఆకాంక్షలు ఏంటి, గతంలో ఇచ్చిన హామీలేంటి, ప్రభుత్వ బాధ్యతలు ఏంటి, ఇవన్నిటినీ క్రోడీకరించుకొని బడ్జెట్కు అంకెల కూర్పును సిద్ధం చేశారు. 12 గంటలకు వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా కనిపిస్తుంది, ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు ఏంటి అనే అంశాలపైన ఇప్పుడు లైవ్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అదేవిధంగా వెంకటేష్ గారు, సీనియర్ ఆర్థిక వ్యవహారాల నిపుణులు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షులు. ఓకే, వెంకటేష్ గారు ఒక నిపుణులుగా మీరు చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ప్రభుత్వం మాత్రం సుమారు 6.5 నుంచి 10% వరకు గత బడ్జెట్తో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువగా పెట్టాలని ఆలోచిస్తుంది. దానికి ప్రాతిపదికలు ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి భారీగా అంచనాలు అనేది ప్రజలు నెలకొన్నాయి. సో అటు వ్యాపారవేత్తలకు కానీ లేదంటే సామాన్య జనాలకు కానీ ఈ యొక్క బడ్జెట్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ అనేది అయిపోయాయి అండ్ రాబోయే రోజుల్లో మనకి భారీగా ఈ యొక్క కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ యొక్క సామాన్య జనాలకి కానీ లేకపోతే వ్యాపారవేత్తలకు కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ అంచనాలు అనేది ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే మన ఈ బడ్జెట్ అంచనాలు అనేది మన 3 అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ అంచనాలు అనేది ఉంటుంది. ఒకటి వృద్ధి రేటు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది దాదాపు 2 అంకెలుగా ఉంటుంది. ఓకేనా? సో దాదాపు 10.5% ఉంటుందని చెప్పేసి ఈ యొక్క అంచనా. సో ఇది కాకుండా మనకి ఆ ఉద్దేశంతో గతంలో ఉన్న 3 లక్షల యొక్క బడ్జెట్ అనేది ఈసారి ఇంకొక 3.2 లక్షల నుంచి 3.3 లక్షల వరకు పెరుగుతుందని చెప్పేసి అంచనా. అంటే దాదాపు 6% నుంచి 7% వరకు మన బడ్జెట్ అంచనాలు అనేది పెరుగుతున్నాయనేది ఈసారి మన బట్టి విక్రమార్క గారు వాళ్ళు ముందుగా ఇచ్చిన విశ్వసనీయ సమాచారం. సో ఇలా భారీగా బడ్జెట్ పెరగడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి మనకి ఈ యొక్క తెలంగాణకి సంబంధించిన మనకి 1 ట్రిలియన్ ఎకానమీ అనేది సాధించాలి 2034 కల్లా. సో దానికి తగ్గట్టుగానే ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన అనేది చేయడం జరిగింది. ఇది కాకుండా తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి 2047 కల్లా మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఓకే, భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలవాలి అంటే ఈ బడ్జెట్ అంచనా అనేది భారీగా మనకి పెంచడం జరిగింది. ఓకేనా? సో దీంతో పాటు మనకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఓకేనా, సంక్షేమ పథకాలు. అంటే వెంకటేష్ గారు అంచనాలు ఆశల ప్రకారం పెంచుకోవడమేనా ఇంత అంటే 6.5% కావచ్చు లేదా 10% కానీ పెరగడానికి ఏ విధంగా అంటే అంచనాకు ప్రాతిపదికన ఎలా పెరుగుతుంది? ఓకే, సో ఈ అంచనాలు పెరగడానికి గల కారణం వచ్చేసి మనకి ముఖ్యంగా 2. ఒకటి సంక్షేమ పథకాలు, రెండోది వచ్చేసి మూలధన వ్యయం. సో సంక్షేమ పథకాలు వచ్చేసి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు 2వ దశ అనేది ఉన్నాం. ఇది కాకుండా మనకి ఈ యొక్క మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. మూడోది వచ్చేసి మనకి ఈ యొక్క యువతకి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కిట్స్ అనేది వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్స్ కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ సంక్షేమ హాస్టల్స్ కానీ వాళ్ళకి ఆ కిట్స్ అనేది అందించడం. ఇది కాకుండా మహాలక్ష్మి పథకం కింద మనకి 2,500 రూపాయలు అదనంగా మనకి ఈ యొక్క 6 గ్యారంటీస్లో భాగంగా అమలు చేయడము. సో ఇది కాకుండా మనకి అదనంగా వీటికి సంబంధించిన పథకాలు ఏదైతున్నాయో ఈ 6 గ్యారంటీస్ పాత పథకాల బర్డన్ అనేది ఏదైతుందో భారం అనేది కంటిన్యూ చేసుకుంటూ నూతనంగా 6 పథకాలు అనేది కూడా మన వాళ్ళు వ్యయం చేద్దామని చెప్పేసి ఒక అంచనాగా ఉంది. ఓకే, చరణ్ గారు చెప్పండి. అంటే ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి అమలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా చేయాలి. దాంతోపాటు ముఖ్యమంత్రి మంత్రులు పలు సందర్భాల్లో హామీలు ఇచ్చారు పార్టీ తరఫున. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దీనికి సంబంధించి నిధులు అంటే ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ మొదటిసారి ప్రవేశపెట్టి 2024-25లో, తర్వాత తొలిసారి పూర్తి బడ్జెట్ 24-25లో
రెండవ పూర్తి స్థాయి బడ్జెట్ 25-26, ఇది మూడో స్థాయి పూర్తి స్థాయి బడ్జెట్ 26-27. ఓటాన్ అకౌంట్కు 2,75,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. రెండోసారి ఏమో దాదాపు 2,91,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా మూడోసారి 3,05,000 కోట్ల రూపాయలు. ఈసారి 3,20,000 కోట్ల రూపాయల నుంచి 3,30,000 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా మన ఆదాయం సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ట్యాక్స్ల రూపంలో 4,000 కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా. అదే కాకుండా జీఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో కొంత నష్టం జరుగుతుందని భావించినప్పటికీ అది కొంత సమకూరే అవకాశం ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే వడ్డీ రేట్లకు సంబంధించి 11.5% నుంచి 7.5% తక్కువ చేసుకోవడంతో, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం చాలా ఖర్చులు తక్కువ చేసుకోవడంతో తెలంగాణ సంబంధించిన బడ్జెట్ ఈసారి పెరిగే అవకాశం ఉంది. అదే కాకుండా 6 గ్యారెంటీలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కావచ్చు, తొలి స్థాయి బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. రెండోసారి అయితే 56,000 కోట్ల రూపాయలు. ఈసారి అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి ఉచిత ఏదైతే స్కూటర్లకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఈసారి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆర్థిక శాఖను సూచించారు. కాబట్టి ఈసారి బడ్జెట్లో దీనికి కూడా కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇవన్నీ కూడా ఈసారి 40,000 ఉద్యోగాలు, ఎందుకంటే 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి దానిలో భాగంగా మొన్నటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదే కాకుండా 20 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మిగతా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయల నుంచి 3,30,000 కోట్ల రూపాయలు ఉండబోతా ఉంది. 6 గ్యారెంటీలకే ప్రధానంగా ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఓకే, సుధీర్ రెడ్డి గారు, అంటే పారిశ్రామిక వర్గాల అంచనా ఏంటి సార్? బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటు పరిశ్రమలు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తుంది? ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ అంటుంది. దీనికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అది మరి దీన్ని సాధించడంలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ఆర్థిక ప్రాంతాలు, ఎకనామిక్ రీజన్స్ కింద విభజించుకొని ప్లాన్ రచిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఈ 1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలనుకున్నప్పుడు, 1 ట్రిలియన్ ఎకానమీని సాధించాలనుకున్నప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశ్రామిక రంగం యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి అనేక ఎంఎస్ఎంఈస్, దాదాపు 40,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క ప్రాతినిధ్యం అంతకు మించి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికే కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ కే కావచ్చు, జిఎస్డిపి కంట్రిబ్యూషన్ లో కూడా ఎంఎస్ఎంఈ పాత్ర 7 నుంచి 10% ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఎక్స్పోర్ట్స్ మీద కూడా మనం డిపెండ్ కావాలన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ నుంచి దాదాపు 40% జరుగుతుంది. మరి ఈ యొక్క ఎంఎస్ఎంఈ ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని ప్రభుత్వం అనుగుణంగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఎంఎస్ఎంఈకి ప్రత్యేక పాలసీ కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా పెట్టుబడులను కూడా భారీగా ఆకర్షిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఈసారి పారిశ్రామిక వృద్ధి రేటు ఏ విధంగా కనిపిస్తుంది గత ఆర్థిక సంవత్సరాల్లో, ఈసారి ఎలా ఉండబోతుంది? అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీలో ఉన్నటువంటి పరిశ్రమలను మనము దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కారకమైనటువంటి పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటికి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా సిటీలో 9,000 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొని ఉన్నాయి సంఘటిత రంగంలో. అవి కాకుండా దాదాపుగా అనేక పరిశ్రమలు ప్రతి ఇండస్ట్రియల్ పార్క్ అనుగుణంగా దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 ఎకరాలు, అంటే మొత్తంగా 15,000 ఎకరాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ డెవలప్మెంట్ లో భాగంగా దీన్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. మరి దీనికి ఈ 15,000 ఎకరాలను డెవలప్ చేయాలంటే, ఇక్కడి నుంచి రీలొకేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతంలో మరియు రూరల్ ఏరియాస్ లో కూడా కొత్త పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా దాదాపుగా 30,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న పరిశ్రమలను, ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించాలన్నప్పుడు ఈ 30,000 ఎకరాలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి రాబోయే 3 నుంచి 4 సంవత్సరాల్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 30,000 కోట్ల రూపాయల రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రభుత్వానికి. దీన్ని ఏ రకంగా సమకూర్చుకోవాలన్న దాని మీద కూడా ప్రభుత్వం అంచనాలు చేయాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా బడ్జెట్ లో అలొకేషన్స్ కూడా ఈ నెక్స్ట్ 4 years లో చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటే ఈ కోర్ అర్బన్ రీజన్ లో ఉన్నటువంటి పొల్యూషన్ ఎఫెక్టెడ్ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని కూడా బయటకు తరలించాలన్నప్పుడు బయట ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు ఈ పొల్యూషన్ కారకమైన ఇండస్ట్రీస్ ను నెలకొల్పడానికి పారిశ్రామిక వాడలు నెలకొల్పలేరు ఇప్పటిదాకా, అక్కడ రీజన్స్ కేటాయించలేదు. కాబట్టి ఈ కెమికల్, బల్క్ డ్రగ్, ఎలక్ట్రోప్లేటింగ్ ఇట్లాంటి కాలుష్యకారకమైన పరిశ్రమలను వెంటనే బయటికి తరలించినప్పుడే కోర్ అర్బన్ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ పొల్యూషన్ నుంచి తగ్గించుకోవచ్చు. దానికోసం కొత్త పారిశ్రామిక వాడలు అవుట్ సైడ్ ది ఓఆర్ఆర్ ఒక జీరో డిశ్చార్జ్ ఫెసిలిటీస్ తోని ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేసినప్పుడు మాత్రమే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనం అభివృద్ధి సాధించగలుగుతాం. ఇది ముఖ్యంగా దీనికి సంబంధించి. అవును సార్, అంటే మీరు ప్రభుత్వంలో కూడా ఆలోచన కనిపిస్తుంది, ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈసారి బడ్జెట్ లో దానికి ప్రాధాన్యత ఉంటుందా లేదా కాసేపట్లో మనం చూద్దాం సార్. ఓకే, వెంకటేష్ గారు, మీరు అంటే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉన్నాయి కాబట్టి ఈసారి బడ్జెట్ పెంచుతారు అంటున్నారు. కానీ పెంచాలంటే దానికి సంబంధించి ఆదాయం కావాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకే సరిపోతుంది అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత రావట్లేదు అంటున్నారు. మరి ఆ అంచనాలు ఏ విధంగా పెరుగుతాయి, దానికి తగినంత ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది ఏదైతుందో మనకి రెండు అంశాలుగా ఉంటుంది, రెండు వర్గీకరణ ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క మూలధన బడ్జెట్ మీద అంటే ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన కానీ, మెట్రో రైలుకి సంబంధించిన రెండవ దశ కానీ, లేకపోతే మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్కి సంబంధించిన ఆ యొక్క ఇంటెలిజెన్స్ సిటీకి సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఆదాయ మార్గాల్ని తెచ్చేవే. ఓకేనా, అంటే ఫ్యూచర్లో మనకి రెవెన్యూ ఇన్కమ్స్ అన్నీ కూడా జనరేట్ చేసేవి. సో దాంతోపాటు ప్రస్తుత రెవెన్యూ వ్యయాలు ఏదైతే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. సో ఆల్రెడీ పాత పథకాలు అనేది కంటిన్యూ చేసుకుంటూ, సో నూతనంగా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆదాయ మార్గాలను సృష్టిస్తూ, అట్ ది సేమ్ టైం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ, దానికి తోడుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆ యొక్క సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేస్తే మనకి ఈ సమస్య అనేది ఏదైతుందో దాన్ని అధిగమించవచ్చు. పైగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది 2003లో. అంటే ఏ రాష్ట్రమైనా సరే 3% వాళ్ళ రాష్ట్ర జిఎస్డిపిలో వాళ్ళ రాష్ట్ర ఆదాయానికి మించి అంటే 3% మించి అప్పులు చేయడానికి లేదు. సో దాని పరిధిలో ఒక పక్క మన పాత అప్పులు అనేది కూడా తీర్చుకుంటూ, ఓకే, కొత్త అప్పులు అనేది ప్రొడక్టివ్గా అంటే ఉత్పాదకంగా అంటే అభివృద్ధి కోసం మనం వెచ్చిస్తూ ఈ యొక్క కంటిన్యూ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంది. ఓకేనా? ఓకే చరణ్ గారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే 6 గ్యారెంటీలకు ప్రాధాన్యం అంటున్నారు, ఇంకా కొత్త పథకాలు కూడా స్కూటర్లలో అంటే అమ్మాయిలకు ఇస్తామంటున్నారు. కాబట్టి ఇంకా అంటే కొత్తగా పథకాలు రావాలంటే దానికి సంబంధించి ఆదాయం పెరగాలి. అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా అనే దానిపైన కూడా ప్రతిపక్షాల నుంచి రకరకాల చర్చ జరుగుతోంది. కాబట్టి అసలు మొత్తం మీద ఇంటి కొత్త పథకాలకు కానీ వీటికి కానీ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి సార్? ప్రధానంగా ఆదాయం సమకూర్చుకోవడం కోసం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భూములకు సంబంధించి కావచ్చు, గతంలో కూడా చాలా భూములు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమ్మిరు. అదే కాకుండా ట్యాక్స్ల రూపంలో, ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదే జిఎస్టీల రూపంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి ఆదాయాలు సమకూర్చే ప్రయత్నంలో, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో, అదే కాకుండా కేసీఆర్ గారు గతంలో తెచ్చినటువంటి వడ్డీ రేట్లకు సంబంధించి అవన్నీ కూడా 11.5% నుంచి 7.5% కుదించడం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా కొంత ఆదాయం మెరుగుపడే అవకాశం. కాబట్టి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతోంది. 2014 జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 69,000 కోట్లున్న తెలంగాణ అప్పు 8,11,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే నాటికి, అంటే 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు సంబంధించినటువంటి బిల్లులు అన్నీ కలిపితే. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము 1,76,800 కోట్ల రూపాయలు అప్పులు చేసినాం. అందులో 1,69,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసిన అప్పులో వడ్డీలకు చెల్లించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ కార్డులో కేంద్ర ప్రభుత్వం వాటా భరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా వాటా భరిస్తూ 6 కిలోలకు సంబంధించి 1 కిలో అయితే 100% రాష్ట్ర ప్రభుత్వమే. అదే కాకుండా రేషన్ కార్డులకు సంబంధించి తక్కువ రేషన్ కార్డులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ అధిగమించే ప్రయత్నంలో కేంద్ర సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మొన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు తక్కువ కేటాయింపులు చేశారు. లాస్ట్ బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు నిధులు తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం. కేంద్రం ఏదైతే పోషకాలు అందించే పథకాలు ఏదైతే ఉన్నాయో 2 పథకాలకు మినహా అన్ని పథకాలు కూడా కోత విధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం,
వడ్డీ రేట్లకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ మార్గాల ద్వారా తెలంగాణకు కొంత లాభదాయకం ఉంటుందని చెప్పి ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఇంకా పెన్షన్లు పెంచడం కానీ, అదేవిధంగా మహిళలకు 2,500 కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు చాలా ఆశతో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, కొత్త ఉద్యోగాలు. వీటన్నిటికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏ విధంగా ప్రతిబింబించబోతుంది? సార్, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే 70,000 ఉద్యోగాలు నింపారు. ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 13 పేపర్ లీక్ అయినా మాట వాస్తవం. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కాలే. ఎందుకంటే అప్పటికే 20 నోటిఫికేషన్లు ఇచ్చుడు, ఎస్సీ వర్గీకరణ జరగలేదు. కాబట్టి కొంత టెక్నికల్గా ప్రాబ్లం వస్తాయని చెప్పి ప్రభుత్వం భావించి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఖచ్చితంగా ఈసారి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 40,000 ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా 40,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మీరు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది. దాదాపు 380 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే కాకుండా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 వరకు ఉచిత కరెంటు కావచ్చు. దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు ద్వారా మేలు జరుగుతూ ఉంది. అదే కాకుండా 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేశారు. అదే కాకుండా కేసీఆర్ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా పోతే నిధులు ఇచ్చారు, ప్యాకేజీలు కూడా పెంచిన పరిస్థితి. కొత్తగా కూడా కొత్త చికిత్సలకు సంబంధించి అందులో చేర్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 లక్షల వైట్ రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1,03,00,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం అందుతూ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని అదేవిధంగా స్కూటీలకు సంబంధించి ఈసారి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వం భావిస్తూ ఉంది. మిగతా ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పురోగతి లభించిన తర్వాత కావచ్చు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ ద్వారా భారతదేశానికి కావచ్చు తెలంగాణకు నష్టం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ద్వారా కూడా కొంత దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెరుగైనటువంటి విద్య, వైద్యం, సేద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు 6 గ్యారెంటీలు అత్యధిక నిధులు కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించుకుని 2వ విడత కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే గతంలో 78 స్కూళ్ళకు అని చెప్పి నిధులు కేటాయించుకుంటే అవి 100 స్కూళ్ళు అయిన పరిస్థితి. కాబట్టి వాటికి కూడా అత్యధిక నిధులు కేటాయించడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి హాస్టళ్లన్నీ కూడా ఒకే దగ్గర ఉండే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్, ఓకే. సుధీర్ రెడ్డి గారు, అంటే ఒకవైపు అంటే చరణ్ గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం సంక్షేమానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. మూసి పునరుజ్జీవనం కానీ, మెట్రో రైలు కానీ, రీజనల్ రింగ్ రోడ్ లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. వీటికి సంబంధించి సమతుల్యత ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ అంచనాలు, ఆలోచనలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ మీరు కోర్ అర్బన్ ఏరియా తీసుకున్నట్టయితే దాదాపుగా 48.6% ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అంటే దాదాపుగా 50% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ ఈ కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నది. మరి దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసమని ప్రభుత్వం గతంలో గానీ ఇప్పుడు గానీ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మూసీ పునరుజ్జీవన కార్యక్రమం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గానీ, అట్లాగే మెట్రో రైలు 2వ దశ కావచ్చు, అట్లాగే ఈ మూసీ పునరుజ్జీవనలో భాగంగా ఈ మూసీలోకి వచ్చే మురికి వాటరు, పొల్యూటెడ్ వాటర్ అన్నింటిని కూడా ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఎస్టీపీస్, అంటే టోటల్ గా వాటర్ ట్రీట్ చేసిన తర్వాత మూసీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు. అట్లాగే వీటన్నిటికంటే ముందు హైదరాబాద్ లో సివరేజ్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడు నిర్మించినటువంటి సివరేజ్ సిస్టమ్, దానికి కూడా విపరీతమైన బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్ వాటర్ అవసరాలను తీర్చడానికి వాటర్ ను కూడా ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటితో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీన్ని ఏర్పాటు చేసినట్టయితే 340 కిలోమీటర్లు చుట్టూతా, దీనివల్ల హైదరాబాద్ నుంచి కొంత కంజెషన్ తగ్గించి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మన డెవలప్మెంట్ చేసుకుని సమతుల్యతను పాటించే అవకాశం ఉంది. అయితే వీటన్నిటికి కూడా దాదాపుగా బడ్జెట్ లో రిక్వైర్మెంట్స్, హెవీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మరి రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్టీపీస్ కూడా అమృత్ స్కీమ్ లో ప్రభుత్వం తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. అట్లాగే
మెట్రో రైల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం అవసరం. కాబట్టి ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అనేది ఈ హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఎట్లా లాబీ చేసుకుంటామో అన్ని పక్షాలు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చాలా సహకారం అవసరం. అయితే కేంద్ర బడ్జెట్ లో అవసరం ఉంది. ఈ అంశాలకు సంబంధించిన ప్రస్తావన కనిపించలేదు. వేల కోట్ల రూపాయల అవసరాలు ఉన్నాయి వీటన్నిటిని నిర్మించాలంటే. మరి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ అవసరం. ఎట్లయితే తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అసిస్టెన్స్ అంతుందో మన తెలంగాణ కూడా అందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వైపున ప్రతి సవతి ప్రేమ చూపెడుతున్నట్టు కనపడుతుంది కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో. వీటితో పాటే ఇప్పుడు మనకు ఈ బడ్జెట్ తో పాటు మా ఇండస్ట్రీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ బడ్జెట్ మీద ఉన్నాయి కొంత. ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత దాని చుట్టూతా కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా వాటితో పాటే ఈ పరిశ్రమలు తరలించాలన్నప్పుడు అక్కడ బేసిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ అనుసంధానంగా ఉండి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఏమైతుందంటే ఇప్పుడున్న పరిశ్రమలు బయటకు తరలించినప్పుడు అక్కడ పారిశ్రామిక కార్మికులు పనిచేసే అవకాశం తక్కువ ఉంటుంది. వారికి కావాల్సిన వసతులు, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ టౌన్షిప్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో అనేక స్కీమ్స్ ఉన్నాయి ఇందులో వీటిని డెవలప్ చేయడానికి. వాటిని అందిపుచ్చుకోవాలంటే వాటికి మనం బడ్జెట్ లో ప్రొవిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈ సిడిపి స్కీమ్ కావచ్చు, కామన్ ఫెసిలిటీ సెంటర్ కావచ్చు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో స్కీమ్స్ ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు మన వైపు నుంచి ఏదైతే గ్రాంట్ మన మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి బడ్జెట్ లో ప్రొవిజన్ గతంలో చేయలేదు. దానివల్ల ఏమైతుందంటే మనం వెనకబడి ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో తమిళనాడు మిగతా రాష్ట్రాలు మహారాష్ట్రతో కంపేర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం చాలా తక్కువ తెచ్చుకోగలుగుతున్నాం ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించి. దీన్ని చేయాలన్నప్పుడు తప్పకుండా బడ్జెట్ లో కనీసం 1,000 కోట్ల రూపాయలు అదనంగా దీనికోసం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కోసం ప్రొవిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటే ఇంకా మిగతా ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఇప్పుడు కొత్త భవ్య స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ మననే కేబినెట్ అప్రూవ్ చేసింది. అందులో 100 ఇండస్ట్రియల్ పార్క్స్ దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెంట్ తోని ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలతో పాటు దీన్ని ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మననే కేబినెట్ లో అప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఇమీడియట్ గా టేకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కనీసం మన రాష్ట్రంలో కొత్త రాష్ట్రం కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి అవసరం కాబట్టి కొత్త రాష్ట్రానికి కనీసంగా ఒక 10 ఇండస్ట్రియల్ పార్క్స్ అవుట్ ఆఫ్ దిస్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కాంటెంప్లేట్ చేసింది. ఈ 100 పార్క్స్ లో కనీసం ఒక 10 పార్కులైనా మన తెలంగాణ రాష్ట్రానికి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం పనిచేసినట్టయితే ప్రభుత్వం మీద అదనపు బడ్జెట్ భారం లేకుండా ఈ మ్యాచింగ్ గ్రాంట్ 20% తోని ఈ కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే వరల్డ్ క్లాస్ పార్క్స్ ను ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక రచించింది. దాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే వెంకటేష్ గారు, మొత్తం మీద అంటే ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి లేదా ప్రజల పేదరికాన్ని జయించడానికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండు ముఖ్యమే. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ అవసరం, ఈ బ్యాలెన్స్ చేయాలంటే బడ్జెట్లో ఏ విధమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ బ్యాలెన్స్డ్గా చూసుకుంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రభుత్వం వచ్చేసి ఒక పక్క దీర్ఘకాలిక అభివృద్ధిని అట్ ద సేమ్ టైం స్వల్పకాలిక అవసరాలు ఏదైతుందో ప్రజల యొక్క అవసరాన్ని లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బడ్జెట్ ప్రణాళికలన్నీ కూడా ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది యువత పర్టికులర్లీ యువత ఎవరైతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అట్ ద సేమ్ టైం రైతులు ఎవరైతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మహిళలు ప్లస్ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు ఈ మెట్రో కానీ లేకపోతే మహాలక్ష్మికి సంబంధించిన 2,500 రూపాయలు కానీ, యంగ్ ఇండియా కిడ్స్కి సంబంధించిన కానీ, ఆరోగ్యశ్రీ లాంటివి కానీ, సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత అవసరాలు ప్లస్ అట్ ద సేమ్ టైం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమతుల్యత అనేది మనం పాటించాలి. సో దీనికి తోడుగా మనకి ఈ యొక్క ప్రజల మీద ప్రభావం అనేది ముఖ్యంగా ఈ వర్గాలు ఏదైతున్నాయో ఆ యొక్క రైతులు ప్లస్ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ప్లస్ యువత అండ్ మహిళలు ఎవరైతున్నారో అండ్ ఓల్డ్ ఏజ్ ఓకేనా వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బడ్జెట్ అనేది ప్రామాణికంగా చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఓకే వెంకటేష్ గారు, అంటే కేంద్ర బడ్జెట్ వచ్చేసింది కాబట్టి కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి సంబంధించి ఊరటనిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా
వాటికి పన్నుల వాటాకు సంబంధించి 16వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి ఈ అంశాలు ఇవన్నీ కూడా ఈసారి మన రాష్ట్రానికి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం? ఇప్పుడు మనము రైతు భరోసానే తీసుకోండి. ఈ రైతు భరోసా వచ్చేసి మనకి 12,000 నుంచి 15,000 పెంచాలని చెప్పేసి బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ పీఎం కిసాన్ అని చెప్పేసి మనకి కేంద్రంలో ఒక పథకం ఉంది. సో ఆ పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయం, కేంద్ర ఆర్థిక సహాయం అనేది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 6,000 రూపాయలు మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఇది నెంబర్ 1. సో ఇది కాకుండా మనకి పట్టణాభివృద్ధి కోసం, లైక్ మెట్రో రైల్ 2వ దశ అభివృద్ధి కోసం, లేకపోతే మన రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం మనకి కేంద్రం నుంచి అమృత్ సిటీస్కి సంబంధించిన ఒక పథకము, ప్లస్ హృదయకి సంబంధించిన నగరాలకి సంబంధించిన పథకము, స్మార్ట్ సిటీస్కి సంబంధించిన పథకాలు అనేది మనకు ఉన్నాయి. ఇది కాకుండా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఆల్రెడీ స్థానిక సంస్థలకి మనకి ఆ యొక్క గ్రామీణాభివృద్ధి కోసం, పట్టణాభివృద్ధి కోసం ఆ నిధులు అనేది ఏదైతుందో రీసెంట్గా మనకి జరిగిన ఆ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మనకి వీటన్నిటికి కూడా ఆ నిధులు అనేది కూడా వచ్చే అవకాశం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, చరణ్ గారు, ప్రతిసారి కూడా మనకు విద్య, వైద్యం చాలా కీలకం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి. అయితే విద్యకు సంబంధించి ఎప్పుడు బడ్జెట్లో కూడా సరిగా లేదనే విమర్శ వస్తుంది. సో విద్య, వైద్యం ఈ రెండింటికి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ బడ్జెట్లో ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ లేకపోతే ఉన్న వాటిని పొడిగించడం కానీ ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి? సార్, ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకే 11,600 కోట్ల రూపాయలు 2025-26లో కేటాయించుకున్నాం 78 పాఠశాలలకు. అదే కాకుండా 20 నుంచి 20 ఎకరాల జాగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 200 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు 24-25లో బడ్జెట్లో కేటాయించుకున్నాం. 150 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలకు సంబంధించి 200 కోట్ల రూపాయలవి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాకలైల యూనివర్సిటీ కావచ్చు, అదే కాకుండా మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఇన్ని రకాల వ్యవస్థలు నిర్మించుకొని ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 20,000 మందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ 1,00,000 ఎస్ఎఫ్లో కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. త్వరలో అది ప్రారంభంగా అవుతా ఉంది 4th స్ట్రీట్లో. కాబట్టి విద్యారంగానికి కావచ్చు, వైద్యం కావచ్చు, సేద్యం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మహిళల కోసం కావచ్చు, దేశంలో మహిళల కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఆ వాళ్ళని సోలార్ విద్యుత్తులు కావచ్చు, ఆర్టీసీలు కావచ్చు, పెట్రోల్ బంకులలో కావచ్చు, శిల్పారామంలో స్టాళ్లు కావచ్చు, మొన్న సమ్మక్క సారక్క సంబంధించి టెంపుల్ సంబంధించిన 500 స్టాళ్లను కూడా వారికి కేటాయించారు. స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇంద్రమ్మ చీరలు కావచ్చు, అదే కాకుండా విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా మహిళా సంఘాలు కేటాయించుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్ననే ఎకనామిక్ సర్వే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఎడ్యుకేషన్ రంగానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 20 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే 17 స్కీమ్లకు నిధులు తక్కువ చేశారు. అదే కాకుండా అగ్రికల్చర్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసింది. మహిళలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో తక్కువ చేశారు. లాస్ట్ బడ్జెట్లో రాష్ట్రాలు 2 లక్షల కోట్ల రూపాయలు తక్కువ చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము 13 లక్షలకు సంబంధించిన ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం సాయం అడిగినాం. కానీ వాళ్ళు 3,45,000 గృహాలు మాత్రం సాయం చేస్తానని చెప్పారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో 72,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1,50,000 కోట్ల రూపాయలు. అది కాబట్టి 1,50,000 రూపాయలు మాత్రమే. కేంద్రము సహకారం కావచ్చు, ఎందుకంటే ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంది. పోయినసారి బడ్జెట్ 2.5 గంటలు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈసారి 90 నిమిషాల్లో మాత్రమే పూర్తి చేశారు. అది కూడా తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అస్సాంకు ప్రత్యేకంగా రైల్వే సాయం కావచ్చు, కొబ్బరి సాగుకు విస్తరణకు తమిళనాడుకు సహకారం కావచ్చు, అదే ప్రత్యేక సాయం ఈ రాష్ట్రాల్లో మాత్రం చేసింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి సాయం కేంద్ర ప్రభుత్వం శూన్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా మనకు 40% రావాలా, నీతి ఆయోగ్ చెప్పినటువంటి సిఫారసులు 42%లో 1% కేంద్ర పాలిత ప్రాంతానికి పోతే 41%. అందులో మన రాష్ట్రానికి వస్తుంది 38% మాత్రమే. ఇంకా 3% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో కూడా కోత లభిస్తూ ఉంది. అదే కాకుండా మేము మొన్న 1,20,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి మెట్రో కావచ్చు, త్రిపురాలు కావచ్చు, త్రిపురాలు రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కోసం నిధులు అడితే డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్రం సహకరిస్తానని చెప్పిన మాట వాస్తవం. ఖచ్చితంగా డిపిఆర్లను కూడా
తుది దశకు చేరుకున్నాయి. మొన్ననే మూసీ సంబంధించి కూడా డిపిఆర్ మనం ప్రకటించినాం. 6,500 కోట్ల రూపాయల నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతోంది. మొదటి ఫేజ్లో 21 కిలోమీటర్లు చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు ఏంటంటే ఈ విషయంలో అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి మనం యూటిలైజేషన్ సర్టిఫికెట్ సకాలంలో సమర్పించకపోవడం వల్ల కూడా ఆ నిధులు ఇవ్వడం లేదని కేంద్రం చెప్తుంది. అది ఎందుకు ఆ నిర్లక్ష్యం జరుగుతుంది? సార్, అది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు. కేంద్రము దానికి సంబంధించి, ఎందుకంటే మీరు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అసలు డిపిఆర్ లేకుండా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి డిపిఆర్ లేదు. సమ్మక్క సారక్ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి డిపిఆర్ లేదు. అయినా 2 లక్షల కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా బారిన పరిస్థితి మనం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిది లేకుండా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డిపిఆర్ తెచ్చే ప్రయత్నంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూనే ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా గతంలో కేసీఆర్ రైతు బంధు మాత్రమే ఇచ్చిండు, మెషినరీస్ మీద ఉన్న సబ్సిడీ మొత్తం ఎత్తేసి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి పునరుద్ధరించి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అదే కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి విద్యా, వైద్యం, సేద్యం, వ్యవసాయం విషయంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడే పరిస్థితులు లేరు. కానీ కేంద్ర ప్రభుత్వం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తున్న మాట వాస్తవం. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కూడా తెలంగాణ ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మంత్రులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓకే, రైట్. ఓకే, సుధీర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా పారిశ్రామిక అవసరాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమలకే ఎక్కువ ప్రాధాన్యం చాలా ఇస్తుంది. అయితే మీరు అన్నట్టు ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్యూర్ రేర్ అంటుంది. అయితే ముఖ్యంగా క్యూర్కి సంబంధించి సర్వీస్ సెక్టర్కు మొత్తం మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్యూర్ ప్రాంతానికి తరలించి ఇక్కడ ఉన్న పూర్తిగా సర్వీస్ సెక్టరే అంటున్నారు. సో సర్వీస్ సెక్టర్ మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, అదేవిధంగా సర్వీస్ సెక్టర్కు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలన్నీ కూడా ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నాయి? ముఖ్యంగా గతంలో ప్రభుత్వాలు ఈ హైదరాబాద్ లో మేజర్ గా ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ రెండు కూడా బాగానే డెవలప్ అవుతూ వస్తున్నాయి. సర్వీస్ సెక్టర్ లో ముఖ్యంగా ఐటీ రంగంలో మనం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తర్వాత మనం రావడం జరుగుతుంది. అయితే ఈ సర్వీస్ సెక్టర్ కు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ సిటీలో ఉన్నటువంటి కాలుష్యకారకమైన పరిశ్రమలు తరలించాలన్నది కూడా అందులో భాగంగానే ఈ ఏరియాను మొత్తం కూడా సర్వీస్ సెక్టర్ కు కేటాయించి ఇక్కడ సర్వీసెస్ మిగతా రంగంలో డెవలప్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రణాళికలా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో గ్రౌండ్ అయిన ఒప్పందాలను మనం చూసినట్టయితే చాలా వరకు మనకు గతంలో గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్ట్స్ ఒకటొకటిగా ఇప్పుడు మెటీరియలైజ్ కావడం జరుగుతున్నది. తప్పకుండా ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో అనేక పరిశ్రమలు ఇక్కడికి రావడం జరిగింది గత 10-12 సంవత్సరాల నుంచి. వీటితో పాటే టెక్స్టైల్ రంగంలో కూడా అనేక పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తరలించి రావడం జరిగింది. వీటితో పాటు సెక్టర్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రభుత్వాలు డెవలప్ చేస్తున్నాయి. ముఖ్యంగా సెక్టర్ స్పెసిఫిక్ అంటే టెక్స్టైల్ కావచ్చు, ఫార్మా కావచ్చు, బయోటెక్ కావచ్చు, ఈ పార్కులను అభివృద్ధి చేస్తున్న అనేక ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఈ డెవలప్ చేస్తున్నటువంటి ఈ సర్వీస్ సెక్టర్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బయటికి పోతున్నటువంటి వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అంతే వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఏమవుతుందంటే హైదరాబాద్ మీద బర్డన్ పెరిగే ప్రమాదం ఉంది. దాన్ని తగ్గించాలనుకున్నప్పుడు బయటికి తరలించే ప్రయత్నం ఏది చేస్తుందో దానికి సరైన ప్రణాళిక రచించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటే మీరు అన్నట్టుగా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నిటి కూడా ఓఆర్ఆర్ బయటికి తరలించాలని ప్రభుత్వం చెప్తుంది, ప్రణాళిక చేస్తుంది, హిల్ట్ పాలసీ అని ఇవన్నీ కూడా అందులో భాగంగా చేస్తుంది. అయితే అవన్నీ చేయాలంటే దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎంతవరకు అది ఎంత సమయం పట్టచ్చు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్య పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా తరలించడానికి అది కూడా పారిశ్రామికవేత్తలు అనుకూలంగా వారు కోరుకుంటున్న విధంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులు రావాలంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, దానికి ఎంత నిధులు అవసరం కూడా? పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు పరిశ్రమలను కాలుష్యకారకమైన పరిశ్రమలు తరలించడానికి మేము వ్యతిరేకం కాదు, మొదటి నుంచి కూడా చెప్తున్నాం. కాకపోతే ఒక పరిశ్రమను తరలించడం అంటే ఒక ఇల్లు మారినంత ఈజీగా పరిశ్రమను తరలించలేము. పరిశ్రమను రీలొకేట్ చేయాలన్నప్పుడు దానికి సరి అయిన ప్రణాళిక రచించుకొని పారిశ్రామికవేత్త ఇటు ప్రభుత్వం రెండు వైపుల నుంచి కూడా సహకారం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. రెండోది, ఒక పరిశ్రమను తరలించాలంటే ముందు
ఇట్లాంటి పరిశ్రమను ఔటర్ రింగ్ రోడ్ బయట ఏదైతే ప్రభుత్వం నెలకొల్పదలుచుకున్న ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ కొత్తగా డెవలప్ చేసుకొని అక్కడ లొకేట్ చేసిన తర్వాత పరిశ్రమను దీన్ని మూతపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇండస్ట్రీ నడుపుకుంటూ రీలొకేట్ చేయాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి రీలొకేషన్ అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇండస్ట్రియలిస్ట్ కు అటు ప్రభుత్వానికి కూడా. కాబట్టి దీన్ని స్టేక్ హోల్డర్స్ ను దృష్టిలోకి తీసుకొని వారితో సంప్రదింపులు జరిపి ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వం ముందుకు పోవాలి. మళ్ళొకటి దీనికి కావాల్సినట్టు బయట ఓఆర్ఆర్ బయట అంటే RRR రీజన్ లో మనకు ఈ కొత్త పరిశ్రమలకు పారిశ్రామిక వాడలు డెవలప్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది. మరి అక్కడ ఉండాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, మెయిన్ గా ఈ రోజు ఓఆర్ఆర్ బయట ఉన్నటువంటి అనేక పారిశ్రామిక వాడలు ఇప్పటికే చాలా పారిశ్రామిక వాడలు ఓఆర్ఆర్ బయట ఉన్నాయి. సిటీకి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ మేజర్ సమస్య వర్కర్స్ హౌసింగ్ అనేది చాలా ప్రధాన సమస్యగా మాకు కనపడుతుంది. పరిశ్రమను నెలకొల్పినప్పటికీ ఇక్కడ పారిశ్రామిక కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా లేరు. వారందరూ కూడా సిటీలో సెటిల్ అయి ఉన్నారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, వారికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ హైదరాబాద్ లో ఆల్రెడీ డెవలప్ అయింది. కాబట్టి వాళ్ళు చాలా కన్వీనియంట్ గా సౌకర్యంగా పనిచేసుకోగలుగుతున్నారు. మరి పరిశ్రమలు బయటికి తరలించినప్పుడు వాటికి కావాల్సిన అవసరాలు, పరిశ్రమలకు కావాల్సిన అవసరాలు లైక్ పారిశ్రామిక కార్మికులకు కావాల్సినటువంటి హౌసింగ్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా కనెక్టివిటీ. ఇప్పుడు సిటీ బయట ఉన్న పారిశ్రామిక వాళ్ళకి పోవాలంటే దాదాపు 40-50 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే, హైదరాబాద్ నుండి ట్రావెల్ చేయాలంటే కనెక్టివిటీ లేదు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా నెలకొల్పే పార్కులు ఏవైతే రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో నెలకొల్పాలనుకున్నప్పుడు ORR, RRR మధ్యలో తప్పకుండా ఇన్నోవేటబుల్ గా ప్రతి పారిశ్రామిక వాడతో పాటు ఒక టౌన్షిప్, వర్కర్స్ కోసం టౌన్షిప్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టౌన్షిప్ లో వారికి అక్కడనే అన్ని సదుపాయాలు కల్పించినట్టయితే కార్మికుడు అక్కడ ఉండి వాక్ టు వర్క్ కాన్సెప్ట్ లో పని చేసుకుని ప్రొడక్టివిటీ పెంచుకునే అవకాశం ఉంది. అది చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ కనెక్టివిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతాలకు. ఇది చేయకుండా మనం సిటీలో ఉన్నటువంటి కాలుష్యకారక పరిశ్రమలు బయటకు పోవాలన్నప్పుడు ఇబ్బంది. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి గతంలో మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ఈ డైరెక్షన్ లోనే పనిచేస్తుంది. మరి ఇక్కడ ఉన్న పరిశ్రమలు షిఫ్ట్ చేయాలంటే ఇది ఒక్క రోజు అయ్యే పని కాదు. ఇది నిరంతరమైన ప్రాసెస్. అంటే మొత్తం ప్రభుత్వ ఆలోచన పెరి అర్బన్ లో కూడా ఒక పారిశ్రామికంగా వృద్ధి చెందాలనే ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలందరూ కూడా సహకరిస్తే అది ఖచ్చితంగా సాధ్యమే. ఓకే సార్, వెంకటేష్ గారు మొత్తం మీద అంటే ఎస్ సార్, ఓకే వెంకటేష్ గారు మొత్తం మీద అంటే ఈ బడ్జెట్ అనగానే అప్పులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. ఓకే, అంటే ఆ అప్పులకు సంబంధించి అసలు ఈ అప్పులు తీసుకురాకుండా మనం అభివృద్ధి సంక్షేమానికి చేసుకోవాలా, ఒకవేళ అప్పులు అనేది అవసరమా, తీసుకుంటే దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ ఏ రంగాలకు పెట్టాలి, ప్రస్తుతం ప్రభుత్వం ఈ అప్పులు తీసుకొస్తున్న వాటిని ఎక్కడెక్కడ వాటిని వాడుతుంది? సో దాదాపు మనం చూసుకుంటే ఈ వార్షిక సంవత్సరంలో దాదాపు 69,000 కోట్ల రూపాయలు అనేది మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటుగా మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే మన రెవెన్యూ ఆదాయాలు అనేది దాదాపు 20% నుంచి 25% వరకు మనకి లోటుగా ఉందని చెప్పేసి, అంటే మన ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ అనేది ఉంది. సో ఇలా మనకి దీర్ఘకాలికంగా ఒకవేళ మనకి ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ అప్పులకి సంబంధించింది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వచ్చేసి భవిష్యత్తులో ఆదాయ మార్గాలు ఎక్కడైతే సుగమంగా ఉంటాయో, ఎక్కడైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే పెట్టి, ఎక్కడైతే మనకి ఆదాయ మార్గాలను ఎక్కడైతే వచ్చి ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ని ఎక్కడైతే పెంచుతాయో, ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆదాయాలు పెరిగే మార్గాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుబడులు పెట్టి, మీరు అన్నట్టు ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడైతే మనకి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏదైతే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనము పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా మనం చూసుకోవాలి. ఓకే ఓకే చరణ్ గారు, అంటే హౌసింగ్ సంబంధించి చాలా కీలకం, పెద్ద ప్రాజెక్టు. మిగతా అభివృద్ధికి సంబంధించిన బిల్లులు చెల్లికపోయినా ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం సకాలంగా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఇంకా చాలా జరగాల్సి ఉంది. ప్రజల నుంచి కొన్ని లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సుమారు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఏంటి? దీనికి సంబంధించి నిధులు ఏమైనా పెంచే అవకాశం కనిపిస్తుందా? ఎలా ఉండబోతుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 90% పూర్తయిన కొన్ని దిక్కుల్లో ఆల్రెడీ ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, దాదాపు 28,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. ఈ బడ్జెట్ కూడా అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం కేటాయించబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాలకైతే 1,50,000 రూపాయలు ఇస్తారు, గ్రామాలకైతే 72,000 రూపాయలు ఇస్తారు. ఈసారి పట్టణాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించే ప్రయత్నం జరుగుతూ ఉంది. 60-70 గజాలు ఉన్న వారికి G+1 SC/STలకైతే 6 లక్షలు, BC/OCలకైతే 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేంద్రాన్ని
13 లక్షల ఇల్లు కావాలని మేము అడిగితే వాళ్ళ సాయం 4,13,000 ఇళ్లకు మాత్రం ఇస్తానని చెప్పారు. అదే కాకుండా ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి 25 లక్షల ఇళ్లు కావాలని చెప్పి అడిగాం. 10,000 ఇండ్లకు 1,20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పి కేంద్రం చెప్పింది. గ్రాంట్ల విధానం రద్దు ద్వారా తెలంగాణకు 5,386 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అదే కాకుండా మధ్యతరగతి ప్రజలు కడుతున్న ట్యాక్స్, కార్పొరేట్ కట్టే ట్యాక్స్కు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 3% వ్యత్యాసం ఉంది. కార్పొరేట్ల ట్యాక్స్ 18% కడితే మధ్యతరగతి ప్రజలు కట్టేది 21% ఉంది. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ కూడా 17,20,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. మొత్తం నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు త్రిబుల్ అయిన పరిస్థితి 208 లక్షల కోట్ల రూపాయల అప్పు. ప్రతి ఒక్క వ్యక్తి తలకాయ మీద 1,48,000 రూపాయల భారం పడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ అధిగమించుతూనే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి, అదే కాక వ్యవసాయ రంగానికి, విద్య, వైద్యం, సేద్యం, మహిళా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుల రూపంలో కావచ్చు, అదే కాకుండా ట్యాక్సుల రూపంలో కావచ్చు, కొంత ప్రభుత్వ రంగ భూముల నుంచి కూడా ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా ప్రధానంగా అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని, ఎందుకంటే 2047 లక్ష్యంతో ముందు పోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో కూడిపడే అవకాశం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా మూచి కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4th సిటీ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా ఈ బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రై పోర్ట్ వరకు 14 లైన్ల రోడ్డు కావచ్చు, అదే కాక అమరావతి మీద చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఆల్రెడీ మూసీకి సంబంధించి ఏడీబీ రుణం ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఖచ్చితంగా 4,500 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి వారు చెప్పారు. అదే కాకుండా మెట్రోకు సంబంధించి ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం జరుగుతాం. ఎందుకంటే 2nd ఫేజ్ 3rd ఫేజ్లో మేము ఉండలేమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకనాడు భారతదేశంలో మెట్రో తెలంగాణ 2వ స్థానం, ఈరోజు 9వ స్థానానికి దిగజారింది. అదే కాకుండా ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో 37% మాత్రం ఉంది. అదేవిధంగా బెంగళూరులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం మూలంగా ట్రాఫిక్ జామ్లు అయి చాలా కంపెనీలు వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మెట్రోను, ఆర్టీసీని, ఎంఎంటీఎస్ను అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే శామీర్పేట వరకు మెట్రోను విస్తరించే ప్రయత్నం, ఇటు ఐట్నర్ వరకు, అటు ఎయిర్పోర్ట్ వరకు, ఇటు పటాన్చేరు వరకు విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆర్టీసీ సంబంధించి కూడా ఎలక్ట్రికల్ బస్సులు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఎక్కువగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తూ అందులో మహిళలు భాగస్వామ్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి గణనీయంగా ఆదాయం కూడా వృద్ధి జరిగిన పరిస్థితి మనం చూసి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆర్టీసీలో మహిళా సంఘాల ద్వారా ప్రైవేట్ బస్సులు పెట్టించి వారికే ఆదాయం వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి రకరకాల మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముందుకు పోతా ఉంది. రోడ్లకు సంబంధించి కూడా ఒక కొత్త విధానంతో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. ఎందుకంటే 60% ప్రైవేట్ వ్యక్తులు భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు చెల్లించి అన్ని రకాల రోడ్లను డెవలప్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా 4th సిటీ నిర్మాణం కావచ్చు, అందులో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆకర్షించే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా పట్టణాలు, నగరాల్లో కొంత కనిపిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు కానీ, మంచినీటి సరఫరా వ్యవస్థ కానీ, పారిశుద్ధ్యం కానీ చాలా సమస్యలతో కనిపిస్తుంది. వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు ఏంటి ప్రభుత్వం ముందున్న ఆలోచన? సార్, తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఫ్యూరు, రేరు, కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, అదేవిధంగా RRR నుంచి గ్రామీణ స్థాయి వరకు రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే మాస్టర్ ప్లాన్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రం 50% మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్లే లేవు. అదే కాకుండా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాల మూలంగా 40 సెంటీమీటర్ల వర్షం పడతా ఉంది. కాబట్టి మాస్టర్ ప్లాన్ను పునరుద్ధరించే ప్రయత్నం, అదే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్యూర్ ఏరియాలో నెలకొల్పే ప్రయత్నం, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఫార్మాను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కొడంగల్ లాంటి ప్రాంతంలో అదే ఇండస్ట్రియల్ కారిడార్లు రాబోతా ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో అదేవిధంగా ఎకానమీని పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇప్పటికే 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఒక ములుగు జిల్లా తప్ప తెలంగాణ మొత్తం కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకొని ప్లానింగ్ తోటి ముందుకు పోయే ప్రయత్నంలో అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, రూరల్ వాటర్ కావచ్చు, అదే కాకుండా రోడ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రామాలకు అనుసంధానం చేసే ప్రయత్నంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే సుధీర్ రెడ్డి గారు, అంటే తెలంగాణలో హైదరాబాద్ చాలా కీలకం. అటు అభివృద్ధిలో కానీ, ఇటు అవసరాల్లో కానీ హైదరాబాద్ చాలా ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ని ఇప్పటికే 3 కార్పొరేషన్లు చేశారు, GHMC, మల్కాజ్గిరి, అదేవిధంగా సైబరాబాద్.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, గత 2 బడ్జెట్లలో కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అవసరాలు ఉంటాయి కేటాయింపుల్లో? హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు 3 కార్పొరేషన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపుగా 50% ఈ 3 కార్పొరేషన్ల పరిధిలోనే నివసిస్తున్నారు ప్రజలందరూ కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు టేకప్ చేసినటువంటి ఈ స్కీమ్స్ అన్నింటిని కూడా ఈ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఎస్టీపీల నిర్మాణం కావచ్చు, స్టామ్ వాటర్, మెట్రో సివరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థను కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే వీటన్నిటి కూడా వేల కోట్ల రూపాయలలో బడ్జెట్ అవసరం ఉంటుంది. వీటిని పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో కూడా పోవచ్చు, హ్యామ్ మోడల్లో తీసుకురావచ్చు. దాదాపుగా ఇప్పుడు ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ కావాలంటే కనీసంగా ఒక 50,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. మరి వీటిలో కొన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, కొంత కంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 30 to 40% వచ్చే అవకాశం ఉంది. మెట్రో రైల్ కావచ్చు, మిగతా వాటిలలో కావచ్చు. ఈవెన్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ లో కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉన్నది. వీటన్నిటిని కూడా మనం చేసుకున్నట్టయితే తప్పకుండా హైదరాబాద్ రీజియన్ ను డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పాపులేషన్ ఇక్కడ ఉంటున్నప్పుడు వీరికి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ను మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూసినట్టయితే హైదరాబాద్ లో మరి వర్షం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామో చూస్తున్నాము. మరి అట్లాగే ట్రాఫిక్ కంజెషన్ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. దాన్ని ఈజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా రోడ్ల అభివృద్ధికి, రేడియల్ రోడ్ల డెవలప్మెంట్ కు, సిటీని బయటికి కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన రహదారుల వ్యవస్థను కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటాయి. మరి ఇవన్నీ కూడా సెల్ఫ్ రెవెన్యూస్, స్టేట్ ఓన్డ్ రెవెన్యూస్ ను డెవలప్ చేసుకున్నట్టయితే సార్ చెప్పండి సార్. ఓకే. సో ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి వీటన్నిటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. మెట్రో రైల్ కావచ్చు, ఈ సివరేజ్ ట్రీట్మెంట్ సంబంధించి సివరేజ్ వ్యవస్థ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క స్టేక్ ఉన్నది. కాబట్టి వీటిని మనం ఎట్లా తీసుకురావడం అనే దాని మీదనే ప్రభుత్వం యొక్క చాకచక్యము తోని పనిచేసి వీటిని తెచ్చుకోగలిగితే హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద కష్టం కాదు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఒక వన్ ఆఫ్ ది కాస్మోపాలిటన్ సిటీగా, అత్యంత ప్రముఖమైన నగరంగా డెవలప్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం అందాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే వెంకటేష్ గారు, మొత్తం మీద ఈ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు డైరెక్ట్గా వచ్చే లాభాలు కానీ ఇబ్బందులు కానీ అసలు డైరెక్ట్గా ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది? సో ఈ బడ్జెట్ వచ్చేసి సామాన్య ప్రజలకు వచ్చేసి ముందుగా వచ్చేసి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రైతుకి సంబంధించిన భరోసా లబ్ధిదారుల పథకం అనేది మనకి పెంచుతున్నారు కాబట్టి, అండ్ ఈ ఫర్టిలైజర్స్, యూరియాకి సంబంధించిన సబ్సిడీసు, అండ్ రైతుకి సంబంధించిన విత్తనాల సబ్సిడీసు, సో ఇది కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వాళ్ళకి ఇచ్చే రాయితీల ద్వారా ఖచ్చితంగా ఈ బడ్జెట్, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి విద్య, వైద్యం, సేద్యం ఈ 3 కోర్ అంశాల మీద ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి ప్రత్యక్షంగా, అండ్ మన బ్యాక్ బోన్ కూడా మన రాష్ట్రానికి వెన్నుముక్క లాంటిది ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయ రంగం కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. తర్వాత వచ్చేసి రెండవ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది వచ్చేసి యువత. సో యువతకు వచ్చేసరికి మనకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏదైతున్నాయో, సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో వాళ్ళకి అమ్మాయిలకి పర్టికులర్గా ఈవీకి సంబంధించిన ఆ యొక్క సైకిల్స్, స్కూటర్స్ లాంటివి అందించడము. సో ఇది కాకుండా మనకి విద్య, ఆ యొక్క యంగ్ ఇండియా కిట్స్ లాంటివి అందించడము. సో వీటి మీద ఆ యువత మీద ప్రత్యక్షంగా ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది కాకుండా మహిళలు, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి, ఇరాన్కి సంబంధించిన వార్ అని జరుగుతుంది కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం కింద, ఈ యొక్క గృహజ్యోతి కింద మనకి ఎల్పిజి గ్యాస్ సబ్సిడీస్ అనేది ఏదైతుందో ఇంకొంచెం ప్రభుత్వం వచ్చేసి రాబోయే రోజుల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే సవాలు లాంటిది. ఆ సవాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్లస్ ఉచిత మహిళకి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఏదైతుందో దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అండ్ పర్టికులర్లీ హైదరాబాద్ ప్రజలు, ఈ యొక్క అర్బన్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క ప్రజల మీద కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే భారీగా మూలధన వ్యయం అంతా కూడా ఈసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీదనే ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది. ఓకేనా, పక్కాగా దాని మీద ఎక్కువ ఉంది. కాకపోతే ఇంకొంచెం యువత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఈ రాయాలనుకుంటున్నారో ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళని కొంచెం కూడా త్వరతగిన ఈ యొక్క ప్రభుత్వం అనేది దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకొని అదొక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క యువత కూడా వాళ్ళ యొక్క కోరిక అనేది ఉంది.
ఉందనేది నా యొక్క ఇది. అండ్ ఆబ్వియస్లీ ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించిన వృద్ధులు కానీ అండ్ మిగతా వర్గాలకు కూడా ఈ యొక్క ఈ రెవెన్యూ స్టాంప్స్కి సంబంధించిన అంశాలు ఏదైతే అవి కొన్ని చిన్న చిన్న మిసిలినియస్ అంశాలు. ఓకే చరణ్ గారు, ఈ ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా కొన్ని జిల్లా పరిషత్ మండల పరిషత్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలకు సంబంధించిన మార్కులు కూడా ఏమైనా చూపించబోతున్నారా బడ్జెట్లో? అంటే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లు ముగిసినాయి, మున్సిపల్ ఎలక్షన్లు ముగిసినాయి, ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం, సిద్దిపేట, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీ మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 3 ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి మల్కాయిర్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి సైబరాబాద్, 3 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది ఆల్రెడీ 150 డివిజన్స్ ఇక్కడ ఉన్నాయి, 72 ఒకటి, 73 ఒకటి. అదే కాకుండా 4 సిటీకి సంబంధించి ప్రత్యేక కమిషనరేట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయని ఒక విధంగా, ఎలక్షన్లు ఏమని ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవలేదు. ప్రధానంగా పట్టణాల ద్వారా భవిష్యత్తులో ఇప్పుడు 30% జీడీపీలో వాటా ఉన్నది, అది భవిష్యత్తులో 55% అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణాలకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల్లో స్థిరపడతా ఉన్నారు. కాబట్టి పట్టణాల్లో మౌలిక వసతులు పెంపొంచే ప్రయత్నంలో ఈ బడ్జెట్ ఉండబోతా ఉంది. ఎందుకంటే 2050 లక్ష్యంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వ విజన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ విజన్ కావచ్చు, ఎందుకంటే 2047 లక్ష్యం పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ నిధులు ప్రత్యేకంగా పట్టణాలకు నిధులు కేటాయించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 2047 విజన్ డాక్యుమెంట్ను కావచ్చు, 2037 వరకు విజన్ డాక్యుమెంట్ కావచ్చు, $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ పట్టణాలకు సంబంధించినట్టు ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తూనే గ్రామీణ స్థాయికి అదేవిధంగా పట్టణాలకు అనుసంధానం చేసే ప్రయత్నంలో గ్రామీణ స్థాయి ఆర్థిక వ్యవస్థ పెంపొందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2047 సంవత్సరం వరకు 4 లక్షల కోట్ల రూపాయల హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టుకునే లక్ష్యంతో ముందుకు పోతాం. దానిలో భాగంగానే ఇప్పుడు మెట్రో 2 కావచ్చు 3 విస్తరించే ప్రయత్నం, RRR కావచ్చు, RRR రైల్ రింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఉత్తర భాగానికి అనుమతి వచ్చింది, దక్షిణ భాగానికి సంబంధించి అనుమతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రైల్ రింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ భవిష్యత్తులో పెరిగే అవకాశం, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోజు తగ్గుతూ ఉంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మూలంగా ప్రధానంగా పట్టణాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎంఎంటీఎస్ని, ఆర్టీసీని అదేవిధంగా మెట్రోను అనుసంధానం చేసినందుకు ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగయ్యే అవకాశం, కాబట్టి దాన్ని విస్తరించే ప్రయత్నం. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మొత్తం ఎలివేటెడ్ కారిడార్లు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ ప్యారడైజ్ నుంచి షాంబీర్పేట వరకు ఆల్రెడీ ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయింది. అదేవిధంగా నష్టపరిహారం కూడా గజానికి 90,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడంతో ప్రధానంగా ఆ భూములన్నీ కూడా ప్రధానంగా స్వచ్ఛందంగా ఇస్తూ ఉన్నారు. అదేగా రేపు మెట్రో విస్తరణ కూడా చాలా పెద్ద ఎత్తున భూములు కావాల్సి ఉంటుంది. అదే కాకుండా మూసీ సంబంధించి కూడా 10,000 కుటుంబాలకు సంబంధించి ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చే ప్రయత్నం కావచ్చు, టీడీఆర్లు ఇచ్చే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా భూములు, ఇండ్లు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే కాకుండా హైదరాబాద్ మీద లోడు పడకుండా వరంగల్, కరీంనగర్ని అనుసంధానం చేయడం కోసం ఒక ఔటర్ రింగ్ రోడ్డు కూడా హుజూరాబాద్ నుంచి వరంగల్ 2 జిల్లాలు కలిపే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లకు సంబంధించి విస్తరణ కూడా వరంగల్కు ఒక ఎయిర్పోర్టు, ఆదిలాబాద్కు ఒక ఎయిర్పోర్టు, రామగుండానికి కూడా ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఖమ్మం కూడా ఆల్రెడీ కొత్తగూడానికి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి ప్రధానంగా నగరాల మీద దృష్టి పెడుతూనే గ్రామీణ స్థాయి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికోసమే ప్యూర్ రేర్ అని ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి భవిష్యత్తులో అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్తో పాటు యువతకు ఉపాధి పెంచుతామని చాలా సందర్భాల్లో చెప్పారు. గత బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం ప్రస్తావన ఇచ్చారు, దరఖాస్తులు స్వీకరించారు, మధ్యలో ఆపేశారు. ఈసారి ఉండబోతుందా? ఈసారి దానికి ఏం చెప్పారు? ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరించారు. అవును, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభ దశలో ఉన్నది. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మధ్యలోనే ఆపేశారు. లేదు, దానికి సంబంధించి చెప్తా ఉన్నాగా, దానికి సంబంధించి ఈ లోన్లు ఏదైతే ఇచ్చే ప్రయత్నం జరిగింది, కాకపోతే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు బడ్జెట్లో పెట్టుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. కాబట్టి ఈసారి దానికి కూడా నిధులు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏంటంటే యువతకు సంబంధించి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నంలో ఆల్రెడీ ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి అవి కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి.
అదే కాదు స్కిల్ నోట్స్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. మహిళలకు ఆల్రెడీ ఫస్ట్ బడ్జెట్ నుంచి ఇప్పటివరకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే కాలేజీలో చదువుకున్నటువంటి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇవ్వబోతాం. కాబట్టి ప్రధానంగా యువతకు, మహిళలకు, మైనార్టీలకు, వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యం సేద్యానికి, అదే కాకుండా ఎంఎస్ఎంఈ కూడా దృష్టి పెట్టే అవకాశం. ఎందుకంటే హిల్డ్ పాలసీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో క్యూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అవతలు తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే టీజీఐఏసీ ద్వారా చాలా పారిశ్రామిక ప్రాంతాలు గుర్తించరు. అదేవిధంగా ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాలు తరలిస్తూనే అదే చౌక ధరలకు కావచ్చు సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నంలో టీజీఐఏసీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ఒక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇటు ఇండస్ట్రీస్ కావచ్చు, అటు సంక్షేమానికి కావచ్చు, ఇటు యువతకు కావచ్చు, అటు 6 గ్యారెంటీలు కావచ్చు, అన్నిటి కూడా సముచిత ప్రతిపాదనలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఓకే, సుధీర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఇటు క్యూర్ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ ఇప్పటికే చాలా ముందంజలో ఉంది. ప్యూర్ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వీటితో పాటు రేర్లో అగ్రికల్చర్ అనేది మన రాష్ట్రంలో, దేశంలో చాలా కీలకమైన పరిస్థితులు ఉంది. ఇటు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి అవసరాలు, అదేవిధంగా వ్యవసాయం నుంచి అభివృద్ధికి సంబంధించి అంటే ఆర్థికంగా వృద్ధి చెందడానికి మొత్తం మీద వ్యవసాయ రంగానికి సంబంధించి కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి నీటిపారుదల రంగంలో ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున పంట ఉత్పత్తి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బాగా పంట ఉత్పత్తి పెరిగింది. గతంలో లేనంత మల్టీఫోల్డ్ పెరిగటం జరిగింది. అయితే ఇవన్నిటి కూడా సరి అయిన ధర రావాలంటే రైతులకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఏ రీసోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో ప్రతి జిల్లా వైజ్ మ్యాపింగ్ చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రీసోర్సెస్, ఆ ప్రాంతంలో పండేటువంటి పంటలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తిని వాల్యుయేషన్ చేయాల్సిన కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే రైతు దీనివల్ల లాభపడగలుగుతాడు. ఈ వచ్చిన ఉత్పత్తిని వాల్యుయేషన్ చేసుకొని మనం చేసినప్పుడు మాత్రమే కొత్త వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్కులు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత ఇనిషియేటివ్ జరిగింది గతంలో. దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఖమ్మంలో కావచ్చు, మిగతా ఏరియాల్లో, వర్గాల్లో కావచ్చు, మిగతా ఏరియాల్లో కూడా ఆల్రెడీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో కొన్ని పార్క్స్ ఎక్స్క్లూజివ్ గా డెవలప్ చేయడం జరిగింది. నా ఉద్దేశంలో ప్రతి జిల్లా కేంద్రం, ప్రతి జిల్లాలో కూడా ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఆ రిసోర్సెస్ ను ఉపయోగించి అక్కడ పరిశ్రమలు డెవలప్ చేసినట్లయితే లోకల్ యువతకు ఉపాధి కలుగుతుంది, ఇటు రైతులకు కూడా దానివల్ల ఫలితం లభిస్తుంది. రెండోది, ఈ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామీణ యువత ఇందులో పనిచేయాలంటే ఈ రోజున ఇండస్ట్రీ చాలా పెద్ద సమస్యను ఫేస్ చేస్తుంది. ఒకవైపు పరిశ్రమలు, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో పనిచేయడానికి కార్మికులు దొరకక అన్ఎంప్లాయ్మెంట్ ఒకవైపు, రెండో వైపు ఏమో యువతలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కనపడుతుంది. ఇటువైపు ఏమో పరిశ్రమల్లో కూడా సరైన కార్మికులు లేక ఉత్పాదకత కుంటుపడుతుంది. వేరే రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికీ కూడా మనము ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల నుంచి పనిచేసే కార్మికులే ఎక్కువ మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్స్, డిప్లొమా